ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినం మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అడుగుడి, మీకు ఇయ్యబడును. వెదుకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారు ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లకు అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయవారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొన్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
ఏలయనగా ఆయన వారి శాస్త్రవలే కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఈ 7వ అధ్యాయము కూడాను 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయములు కూడా ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాలు, బోధలు చాలా అద్భుతమైనవి. ఈ భూలోకంలో మానవాళికి అవసరమైనటువంటి అద్భుతమైన బోధలు అన్నమాట. ఈ 7వ అధ్యాయంలో ప్రభువారు అంటారు, మీరు తీర్పు తీర్చకుడి అంటారు. ప్రభువారు చెప్పడమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో మనం అందరం ఎరుగుదుము. ఒకసారి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ రాళ్ళ చేత కొట్టబడుతూ ఉంటే ప్రభువారి దగ్గరికి వస్తారు. ఇప్పుడు ప్రభువారు అంటారు, మీలో తప్పు చేయని వారెవరో ముందు రాయి వేయమని చెప్పి వంగి నేల మీద రాస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు కూడాను రాయి వేయకుండా ఆమెను వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారే అని. కాబట్టి తప్పు చేయని వారు ఎవరో రాయమేయమంటే ఎవరు కూడా వేయలేదు. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేసిన వారు అన్నమాట. దేవుడు ఏమంటున్నారంటే తీర్పు తీర్చకుడి అంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడుతుంది, నోటి మాటల వల్లనే మనకి తీర్పు తీర్చబడుతుందట. పరలోక రాజ్యంలో వేటి వల్ల మనకు తీర్పు తీర్చబడుతుందంటే మన నోటి మాటల వల్లనే మనకు తీర్పు తీర్చబడుతుందంట. కాబట్టి మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని గురించి మనం ఈజీగా తీర్పు తీర్చేస్తాం. వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఆ పాపం చేశారు, వాళ్ళు అలా ఉన్నారు అనేసి తీర్పు తీర్చేస్తాం ఈజీగా. కానీ ప్రభువారు అంటున్నారు, అలా తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే మనము కూడా ఏదో ఒక తప్పు చేశామని. ఇంకా అదేనుగాక యేసుప్రభు అంటున్నారు, కంటిలోనున్న దూలము అని అంటున్నారు. అవును, ప్రతివారి కంటిలోనూ దూలం ఉంచుకొని ఎదుటివాళ్ళ కంటిలో నలుసుని చూస్తామంట. అంటే అనేక రకాలుగా మనం ఏదో ఒక పాపం చేసి తప్పిపోయేవారం. ఏదో ఒక పాపం చేసి, ఏదో ఒక పాపం ఏంటి, అనేక పాపములు. మన చూపు మంచిది కాదు, మాటలు మంచివి కాదు, ఆలోచనలు మంచివి కాదు. ఇది ఈ విధంగా ఎన్నో రకాల తప్పు చేసి ఎదుటి వాళ్ళు అదుగో నువ్వు ఆ తప్పు చేసావు, అది తీసేసుకో, ఇది తీసేసుకో అని చెప్తామట. యేసుప్రభు గారు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పారు. వేషధారి అంటున్నారు. మరొకసారి అనేక మార్లు ఈ 3 అధ్యాయాల్లో వేషధారి అని మాట్లాడుతూ వస్తున్నారు. అంటే మనం నటించే వాళ్ళం. పైకి ఒకలాగా ఉంటాము, లోపలికి ఒకలాగా ఉంటాము. మనం తొంగి చూసుకుంటే అవి మనకి తెలుస్తాయన్నమాట. మన మట్టుకు మనం తొంగి చూసుకోలేము. వాక్యం ఆధారంగా చేసుకొని మాత్రమే మన మట్టుకు మనం మనలోనికి తొంగి చూసుకోగలం. ఇలా మనం సరిచేసుకుంటూ వాక్యం ద్వారా దేవునిలో సాగాలి. అదిను కాకుండా పరిశుద్ధమైనది కుక్కలకు వేయకండి అంటున్నారు. పరిశుద్ధమైనది ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మనం ఎక్కడ పంచిపెట్టాలో, ఏ విధంగా పంచిపెట్టాలో, ఎవరికి పంచిపెట్టడం ద్వారా అది స్వీకరించబడుతుందో ఆ విధంగా మన జ్ఞానం కలిగిన వారమై ఎదుటివారికి వాక్యం చెప్పనై ఉన్నాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాక్యాన్ని చెప్పాలి, అననుకూలంగా ఉన్నప్పుడు అక్కడ మౌనంగా ఉండటమే మంచిది. ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నారు. ఈ వాక్యం మనందరికీ చాలా సుపరిచితం అన్నమాట.
అనేక మార్లు విని ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం అనేక మార్లు దేవుని ప్రార్థిస్తాం కూడా. అడుగుడి ఇవ్వబడినన్నావు కదా ప్రభువా, ఇది అడుగుచున్నాం, మాకు దయచేయండి అని అడుగుతాం. నిజమే, దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉంటున్నారు. మనకు అవసరమైనది మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తారు. మన అవసరాన్ని బట్టి మనం అడిగే వారంగా ఉంటాం. అయితే ఈలోక అవసరాలు మట్టుకే కాదు, కానీ దేవుడు అంటున్నారు మన పరలోక రాజ్యానికి అవసరమైన అవసరాలు కూడా అడగాలి అంటున్నారు. మన ఆత్మకు ఏవైతే అవసరమో ఆత్మకు అవసరమైన వాటిని కూడా మనం అడగాలి. అంటే మనకి ఎక్కడ ఏ మందిరానికి వెళ్తే మన ఆత్మని మనం నింపుకోగలమో, ఎక్కడికి వెళ్తే ఆత్మీయ ఆహారమైనటువంటి దేవుని వాక్కు మనకి విరిచి ఇవ్వగలరు, అర్థమయ్యేటట్లు చెప్పగలరు, మోసపు మాటలు వాళ్ళకి ఉపయోగపడే మాటలు కాకుండా మన ఆత్మకు అవసరమైన మాటలు ఎక్కడ దొరుకుతాయో అది చూపించు ప్రభువా అని కూడా అడగాలి మనం. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యము కాబట్టి ఆ రాజ్యముకు అవసరమైనవి కూడా మనం అడగాలన్నమాట. శ్రద్ధగా పరిశోధించాలి అంటున్నారు. అవును, శ్రద్ధ ఉండాలి, మనం శ్రద్ధగా అడగాలి. ఇప్పుడు నేను 10th చదువుతా ప్రభువా నేను డాక్టర్ అయిపోవాలి అని అడిగితే అది జరిగేదేనా? అంటే ఏది సందర్భానుసారంగా అవసరమో అవి అడగాలి. ఈ లోక సంబంధమైనవి అడగాలి, పరలోక సంబంధమైనవి కూడా అడగాలి. ఆ విధంగానే వెదకాలి. ఎంతగా వెదకాలంటే దేవుని అసలు ఎందుకు ఎతకాలి? దేవుణ్ణి ఎతకాల్సిన అవసరం మనకేముంది? మనందరికీ తెలుసు ఈ లోక జీవితం శాశ్వతం కాదు అని. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనందరం విడిచిపెట్టాల్సిన వారమే. అయితే తరువాత జీవితం ఏముందని బైబిల్ చెప్తుంది? మనకి పరలోక రాజ్యము సిద్ధపరచబడి ఉంది అని బైబిల్ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. మనం దేవుని వాక్యాన్ని నమ్మేవారం కాబట్టి ఆ పరలోక రాజ్యం కోసం మనం సిద్ధపడుతూ మరి ఆ రాజ్యాన్ని మనం ఎలా సంపాదించుకుంటాం? ఏదన్నా ఇంట్లో ఒక వస్తువు పోతే ఎంతగా వెతుకుతామో, విలువైంది పోతే ఊడుస్తాము, అక్కడ ఎతుకుతాము, ఇక్కడ ఎతుకుతాము, మీరు కూడా ఎతకండి అని ఇంటి వారితో ఎతికిస్తాము, అంత కష్టపడతామే. ఎంతో విలువైనటువంటి పరలోక రాజ్యం, అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధలు ఉండవు, నిట్టూర్పు ఉండదు, సంతోషము, సమాధానం, నెమ్మది. అలాంటి పరలోక రాజ్యాన్ని కోసం మనం మరెంతగా ఎతకాలి, మరెంతగా కష్టపడాలి. అలాంటి రాజ్యం కోసం వెతకాల్సిన వారమై ఉన్నాము. లేఖనముల యందు నిత్యజీవం కలదని యోహాను సువార్తలో చెప్తున్నారు. సో మనకు నిత్యజీవం ఎక్కడ దొరుకుద్ది అంటే లేఖన అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మనం ఎంతగా చదువుతామో అంతగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలం. ఇది మాత్రమే కదా అని అర్థం చేసుకోవటం ఇది ఒకటి కాదు. వేల సంవత్సరాల నుంచి ఎంతో భక్తులు, దైవజనులు ఈ వాక్యాన్ని అనేక రకాలుగా వివరిస్తూనే వస్తున్నారు. ఇంకా ఎంత వివరిస్తున్నా కూడా ఈ లేఖనం యొక్క సారాంశము అయిపోదు. అంత గొప్పదనమాట ఈ యొక్క బైబిల్ గ్రంథం. కాబట్టి మనం ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినము చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యానుసారంగా నడవలసిన వారమై ఉన్నారన్నమాట. ఇంకా తట్టడం హెల్ప్. తట్టడం అంటే ఏంటి? ఎవరైనా వచ్చి మనల్ని తలుపు కొట్టడం అన్నమాట.
మరి తలుపు కొట్టేది మనం ఎప్పుడు చేస్తాం? ఏదన్నా ఒక సహాయం ఉన్నప్పుడు మాత్రం చేస్తాం. అలాగనే మనము కూడాను తలుపు కొట్టే వారంగా ఉండాలి. ఎవరు తలుపు కొట్టాలి? మనం పరలోక దేవుని తలుపే మనం కొట్టాల్సింది. ఎందుకు కొట్టాలి? మనకు సహాయం కావాలి. ఈ లోక సహాయం కావాలి, పరలోక సహాయం కావాలి. అదును కాకుండా మనము కూడాను వేరే వారికి కూడా ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అవసరతలు ఉంటే మనం హెల్ప్ చేసే వారంగా ఉండాలి. అదేను కాకుండా ఆత్మీయ సహాయం, దేవుని గురించిన మాటలు, దేవుడు ఏవైతే చెప్పారో గ్రంథంలో అవి చేసే వారంగా ఉండాలి ఎదుటివారికి. ఈ విధంగా దేవుడు కోరుకుంటున్నారు. అదేను కాక దేవుడు ఏమంటున్నారంటే, ఇరుక ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది అంటున్నారు. ఇక్కడ ఇరుకు ద్వారము, విశాల ద్వారము అనేసి రెండుగా మాట్లాడుతున్నారు. ఈ భూలోకంలో చెప్పాలి అంటే ఇరుకు ద్వారం కంటే విశాల ద్వారమే చాలా సులువు. ఈ లోకంలో ఎక్కడ దాకా ఎందుకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే నా మట్టుకు నాకు సరిగా స్టీరింగ్ పట్టుకోవడమే చేత కాదు. కానీ ఆ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా ఇంకొక కార్డు వచ్చింది, ఆ 2 కార్డుల వల్ల ఇంకో కార్డు వస్తుంది. ఈ లోకంలో జీవించాలంటే ప్రతి ఒక్కదానికి ఒకదానికొకటి లింక్ ఉంది కాబట్టి డ్రైవింగ్ అసలు స్టీరింగ్ పట్టుకోవడం రాని నాకే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే పరిస్థితులు. లోకం ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇది ఒక్కటే కాదు, ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు, ఏ ఏ ఏ కాగితం పత్రం కావాలన్నా, ఎలాంటి సర్టిఫికేట్ కావాలన్నా కూడాను కాలేజీకి వెళ్ళాల్సిన అటెండెన్స్ ఉంటుంది, సర్టిఫికేట్ కూడా చేతిలో ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఇలాంటివి చాలా ఈజీగా వస్తున్నాయి. వీటిని కష్టపడి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో కదా. రోజు కాలేజీలకు వెళ్ళాలి, బస్సులు ఎక్కి దిగాలి, ఫీజులు కట్టుకోవాలి కష్టపడి. ఇలా నానా రకాల పరిస్థితులు గుండా పోకుండా ఈజీగా ఉండే మార్గం ఎలా ఉంది లోకం అనేది మన అందరికీ తెలుసును. ఇంకా విశాల మార్గం ఎలా ఉంది అని అంటే ఇష్టానుసారం అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు. ఇది చాలా విశాలంగా ఉంటుంది. కానీ ఇరుకు ద్వారం మాత్రమే నిత్యజీవాన్ని సంపాదించుకోవాలంటే ప్రభువారు అంటున్నారు ఇరుకు మార్గం గుండానే వెళ్ళండి అంటున్నారు. అది కష్టమైనా సరే అది దైవిక మార్గము అంటున్నారు. విశాల మార్గం సులువుగా అనిపించినా కూడా అది నాశనానికి దారితీస్తుంది అంటున్నారు. ఇరుకు మార్గం అది భక్తి మార్గాన్ని అనుసరించటం ద్వారా వస్తుంది అని అంటున్నారు. అయితే ఇరుకు మార్గాన్ని కొంతమంది మాత్రమే ఎన్నుకుంటారని కూడా చెప్తున్నారు. విశాల మార్గము అది సులభం, స్వార్థపూరితం, అది లోక సంబంధమైనది అంటున్నారు. కాబట్టి మనం ఇరుకు మార్గాన్ని ఎన్నుకుందామా, విశాల మార్గాన్ని ఎన్నుకుందామా? అదీనుగాక యేసుప్రభు వారు అంటున్నారు లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటున్నారు. నిజమేనండి, ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు చాలా ఎక్కువైపోయారు. దేవుని బోధలు ఎలా ఉండాలంటే అవి ఎప్పుడు కూడాను యేసుక్రీస్తు వారిని గురించి చెప్పేవారుగా ఉండాలి. పాత నిబంధన ఆదికాండములో యేసుక్రీస్తు వారు కన్యకు పుడతారన్నది మొదలుకొని పాత నిబంధనలో ప్రతి ఒక్క అధ్యాయంలోనూ యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. ఏ విధముగా అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు నడిపించబడ్డారో ఆ విధంగానే మన యేసుక్రీస్తు ద్వారా మనము కూడాను ఈ యొక్క పాపలోకము నుండి పరలోకానికి నడిపించబడతాము. ఇది కేవలం మన యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది.
యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తు రక్షణ గురించి చెప్పాలి. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఖచ్చితంగా దాంట్లో రక్షణ సువార్త ఉండాలి. అలా కాకుండా వాక్యం ఆధారంగా చేసుకొని కాకుండా తమ సొంత ఉద్దేశాలు, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళకు పేరు తెచ్చుకోవాలని, వారు గొప్పగా పొగడబడాలని, లేకపోతే హెచ్చించుకోవాలని, ఇలా రకరకాల బోధలు చేసేవాళ్ళ బోధలు అవి అబద్ధ ప్రవక్తల బోధలు అవుతాయి. సువార్తలు వాళ్ళు చెప్పే బోధలో ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఉండాలి, రక్షణ సువార్త ఖచ్చితంగా ఉండాలి. ఆ బోధల్లో మాత్రమే నిజమైన బోధ ఉంది. సొంత మార్గాల కోసం చేసే బోధలు మనం నమ్మకూడదు అని అంటున్నారు. ఇంకా యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు అంటున్నారు. బండ మీద ఇల్లు అంటే కొండ మీద ఇల్లు కట్టుకోవటం అని కాదు, మనందరికీ తెలుసు. బండ అంటే ఇక్కడ యేసుప్రభు వారు. మనం బండ అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మీద, యేసుప్రభు గారి మీద ఇల్లు కట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. అంటే మన విశ్వాసాన్ని పెంచుకునే వారంగా ఉండాలి. మన పూర్వదినాల్లో అబ్రహాం మొదలుకొని ఇస్సాకు, యాకోబు వారి యొక్క జీవితాలు, దానియేలు, యోబు, దావీదు గారు, ఇలా వారి జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఏ విధముగా తమ జీవితంలో ముందుకు సాగిపోయారో మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు విశ్వాసం యొక్క వీరులు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము ఏదన్నా చిన్న శోధన రాగానే, ఏదన్నా ఒక బాధ రాగానే మనం ఎలా ఉన్నామంటే కుంగిపోయే వారంగా ఉన్నాం. ఎలా ఆలోచన చేస్తామంటే, దేవుడు మనం ప్రార్థన చేస్తున్నామే, నాకే ఎందుకు ఎలా అయ్యింది, వాళ్ళు పక్కన వాళ్ళు బాగానే ఉన్నారే, ప్రార్థన చేయని వాళ్ళు బాగానే ఉన్నారే, నేనే ఎందుకు ఇలా అయిపోయాను అని మనం నాకే ఎందుకు ఇలా జరిగిందని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇవి దేవుని గురించి ఆలోచించే దుర్విషయాలు అంటాం. తన వెదకు వారిని ఆయన అన్నాడు కూడాను తోసివేసే దేవుడు కాదు. మన పూర్వులు వాళ్ళ జీవితంలో పొందినటువంటి అద్భుతాశ్చర్య కార్యాలు దేవుడు మనకెందుకు చేయరు? తప్పక మనం చేస్తారు. మనం ఏం చేయాలంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడే వారంగా ఉంటాం. ఎలా అంటే మనం ఏం చేస్తామంటే లోకాన్ని చూసి మోసపోయే వారంగా ఉంటాం. లోకాన్ని చూసి మన విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉంటాం. ఎలా అంటే దేవుడు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఏ విధంగా అయితే నీళ్ళ మీద నడుస్తూ ఒక్కసారి మునిగిపోయారు, అలాగే ఉంటుంది మన విశ్వాస జీవితం కూడా. చూడాల్సిన దేవుని కదా, దేవుడు ఏ విధంగా నడుస్తూ వస్తున్నారు, మనం కూడా నడవగలం కదా, ఆయన నడవమన్నారు కదా. ఇది చూడు, అమ్మో ఇంత పెద్ద చుట్టూరు చూసేది, అమ్మో ఇంత పెద్ద అలలా, ఇంత పెద్ద గాల, మనం నడవగలమా, మనం చేయగలమా, మన వల్ల అవుతుందా? ఇలా మనం ఏం చేస్తామంటే మన అవిశ్వాసాన్ని ఒక్కసారి బయటికి తెస్తాం, ఉన్న విశ్వాసాన్ని మర్చిపోతాం. అలాంటప్పుడే మనం మునిగిపోయే వారంగా ఉంటాం. ఏదేమైనప్పటికి కూడాను దేవుడు మనల్ని అంటున్నారు, మీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నారు. విశ్వాసం మీద, యేసుక్రీస్తు వారి మీదే మన ఇల్లు కట్టుకోమంటున్నారు. ఏదేమైనప్పటికి కూడా దేవుడు మనకు పరిస్థితులు అనుమతించారా? భరిద్దాం.
ఒక దినమున తప్పక ఈ పరిస్థితుల నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతారు. చెప్పడం ఈజీయే కానీ అనిపించేటప్పుడు తెలుస్తుంది ఏదైనా. నిజమే. చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నిజంగా అప్పుడే కదా మన విశ్వాసం బయటపడేది. ఎంతవరకు మనం క్రీస్తులో విశ్వాసం ఉంచామనేది. దేవుడు అంటున్నారు, నన్ను నమ్మండి అంటున్నారు. నమ్మటం తప్ప మనం ఏం చేయగలం? నమ్ముదాం. మన ఇల్లుని మనం బండ మీద కట్టుకునే వారంగా ఉన్నాం. ఇలాంటి బోధలు వాళ్ళు విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారంట. వారే కాదు, మనము కూడా ఆశ్చర్యపడాల్సిన వాళ్ళం. ఇలాంటి బోధలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఒక బైబిల్ గ్రంథంలో ద్వారా ఎలాంటి బోధలు మనకి ఎవరు నేర్పిస్తారు? ఇలాంటి బోధలు అందరూ అనుసరించి నడిస్తే ఎంత మేలో కదా. ఎదురుగురు వారి గురించి తీర్పు తీర్చొద్దు అంటున్నారు. ముందు మీలో ఉన్న దూలం తీసివేసుకోండి అంటున్నారు. ఇరుకు మార్గం నడవండి, దైవిక మార్గము, న్యాయమును సత్యమును అయిన మార్గంలో నడవండి అంటున్నారు. ఈ లోకంలో ఈ విధంగా మనం నడిస్తే, జీవిస్తే అసలు ఎంతకు మించిన మేలైన మార్గం ఏముంది? ఇంత గొప్ప సత్యాలు దేవుడు మనకు బోధించారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి యేసయ్యా, మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని 6-7 అధ్యాయాల్లో ఎంతో చక్కని బోధలు మా కోసం నాయన చెప్పారు. ఆ విధంగా మేము నడవాలని మీరు కోరుకుంటున్నారు నాయన. ఈ విధమైనటువంటి బోధలు మాకెవరు కూడా నేర్పరు నాయన. ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో మీరు చక్కగా నేర్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నా దేవా, నా ప్రభువా, మా జీవితంలో విశ్వాసంతో నిన్నే గురిగా పెట్టుకొని ప్రభువా మీ వైపే చూస్తూ సాగిపోవడానికి సహాయం చేయండి. మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచి మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. ఏదేమైనప్పటికీ ప్రభువా, ఈ లోకమే కాదు ప్రభువా, పరలోకము కూడా ఉన్నదాన్ని నిశ్చయత కలిగి ఆ పరలోకానికి నాయన ఏ విధంగా సిద్ధపడగలం, ఏ విధంగా మమ్మల్ని మేము మలుచుకోగలం, జీవించగలము, ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని, నీకు సాక్షులుగా అనేక మందికి మాదిరికరంగా ఉండటానికి సహాయం చేయమని నాయన, మేము మీ బోధనలు అనేక మార్లు నెమరు వేసుకుంటూ ఆ విధంగా సాగిపోవటానికి సహాయం చేయమని మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తే క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.